హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో ఒక మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఈ పెసరపప్పు బాడీలో హీట్ను తగ్గించి చక్కగా చలవ చేస్తుందండి. కాబట్టి ఈ పెసరపప్పుతో చేసే స్వీటు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ పప్పును బాగా వేయించుకోండి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే పప్పు అడుగున మాడిపోతుంది, కానీ లోపల పచ్చిదనం అలానే ఉండిపోతుంది. అప్పుడు స్వీట్ టేస్ట్ అంత బాగుండదండి. చూసారా, ఇక్కడ కలర్ కాస్త మారిపోయింది. పప్పును ఎంత బాగా వేయించుకుంటే స్వీట్ టేస్ట్ అంత బాగుంటుందండి. పప్పు బాగా వేగాలి, కానీ ఎక్కడ కూడా పప్పుకి అడుగంటిన మరకలు ఉండకుండా చూసుకోండి. చూడండి, ఇక్కడ పప్పు కలరు ఒక మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేసింది. మనకు పప్పు బాగా వేగిందని తెలవడానికి మంచి స్మెల్ వస్తుందండి. లేదంటే కొద్దిగా పప్పును నోట్లో వేసుకొని టేస్ట్ చేస్తే కూడా మనకు పప్పు యొక్క పచ్చిదనం అర్థమైపోతుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. పప్పు మొత్తం ఈవెన్గా గోల్డెన్ రంగులోకి వచ్చింది, కానీ ఎక్కడ కూడా మాడు మరకలు లేకుండా ఉంది. ఇలా ఉంటేనే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే పప్పును మిక్సీ పట్టినప్పుడు కూడా మనకు ఫైన్ పౌడరు ప్రిపేర్ అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పెసరపప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. పప్పు బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు పెసరపప్పును అందులో వేసి క్యాప్ పెట్టేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. పప్పు బాగా వేగితేనే మనకు పౌడరు క్విక్గా ప్రిపేర్ అవుతుందండి. ఇలా పప్పుని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 2-3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెసరపిండిని బెల్లాన్ని బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్ పెట్టేసి ఇప్పుడు బెల్లాన్ని పెసరపిండిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బెల్లాన్ని పెసరపిండిని కలిపి మిక్సీ పడితే ఇలా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే మనకు గోధుమ పిండి వరిపిండి ఉంటుంది కదా, అలాంటి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడరు యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇలాచీ పౌడర్ లేకుంటే పెసరపప్పును మిక్సీ పట్టేటప్పుడే ఒక 3-4 వరకు ఇలాచీల్ని అందులోనే యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని కరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిలో వేసుకోవాలండి. అప్పుడే ఈ నెయ్యి వేడి బెల్లానికి తగిలి కరిగి స్వీట్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుకి ఇంచుమించు పావు కప్పు వరకు నెయ్యి అయితే పడుతుందండి. కాకపోతే ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ
చూసారా, ఇక్కడ నాకు పావు కప్పు వరకు నెయ్యి పట్టేసింది. నెయ్యిని గోరువెచ్చంగా ఉండంగా మాత్రమే పిండిలో యాడ్ చేయండి. అప్పుడే స్వీట్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మీకు నచ్చిన షేపులో ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేనైతే రౌండ్గా స్వీట్ బిళ్ళల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారా ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మనకు ఈ పెసరపప్పు స్వీట్ టేస్ట్ చాలా బాగుండాలంటే 1 పప్పును బాగా వేయించాలి, 2 నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. నెయ్యి ఎంత బాగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందని పావు కప్పు సరిపోతుంది. మీరు ఏ కప్పుతోనైనా పెసరపప్పును తీసుకోండి, ఆ కప్పుకి పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు స్వీట్ రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.